వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు 3K రన్ను నిర్వహించిన రామచంద్ర మిషన్ వారు. యాదవుల ఐక్యత కోసమే వనభోజన కార్యక్రమం. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు. యాచకులకు సహపంక్తి భోజనం ఏర్పాటు చేసిన మధుబాల. వార్తలను వివరాలు. డిసెంబర్ 15వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు పొంగనూరులో 3K రన్ ఆదివారం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో సిఐ సుబ్బరాయుడు, ఏపీడీ శ్రీనివాసులు రన్ను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్ఎస్పేటలోని బసవరాజ జూనియర్ కళాశాల వరకు ఈ రన్ కొనసాగింది. తర్వాత మొక్కలను నాటారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన స్వాములు ఆదివారం మదనపల్లి నుంచి శబరిమలైకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలోనే పొంగనూరు మీదుగా వెళ్తున్న అయ్యప్ప స్వాములకు బాలాజీ కాలనీ వద్ద మణి ఆధ్వర్యంలో యువకులు నీటిని సమకూర్చారు. వారు చేసిన పనికి పలువురు అభినందించారు. సుమారు 280 మంది శబరిమలైకు వెళ్తున్నారు. ఈ నెల 31వ తేదీన సన్నిధానానికి చేరుకుంటారని గురుస్వాములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ నిరసన మహారాలీకి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ఇందులో భాగంగానే పొంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ హాజరయ్యారు. మన ఓటు హక్కును కాపాడుకోవాలంటే భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు రాహుల్ గాంధీకి మద్దతును ఇవ్వాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా చేపట్టేటటువంటి ఓటి చోర్ గడ్డే చోర్ అనే ప్రోగ్రాంని ఢిల్లీలోని నడిబొడ్డులో ఉన్నటువంటి రామ్లీలా మైదానంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది వచ్చి ఈరోజు విజయవంతంగా సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది.
ఈ యొక్క వేదిక నుంచి రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు, మీ ఓటు హక్కుని హరిస్తున్నారు, మీ ఓటు హక్కుని దొంగగా చోరీ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క హక్కుల్ని ఓటు హక్కుని కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు రామ్లీలా మైదానం ఢిల్లీలో అనేక వేల లక్షల మంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బద్రీనాథ్ నుంచి వచ్చారు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క సభను విజయవంతంగా సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు యాదవుల ఐక్యత కోసం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘ నాయకులు లింగమూర్తి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్, బీసీవై పార్టీ నాయకురాలు సుశీల రామచంద్ర యాదవ్ హాజరై చిత్తూరు జిల్లాలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తోందని, యాదవ్ విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి మంచి కృషి చేస్తోందని కొనియాడటం జరిగింది. జిల్లా అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక వన భోజనాల కార్యక్రమం, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం, పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అభినందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ యాదవ్ ఉద్యోగుల మధ్య పరస్పర సత్సంబంధాలు నెలకొల్పడానికి కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలకు, పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, పరుగు పందాలు తదితరాలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, బెంగళూరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతాప్ యాదవ్, హితేష్ యాదవ్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య యాదవ్, జిల్లా ముఖ్య నాయకులు సరోజ్ యాదవ్, వెంకటేశ్వరరెడ్డి యాదవ్, బాల గుర్రప్ప యాదవ్, గుణశేఖర్ యాదవ్, రామచంద్ర యాదవ్, విక్రమన్ యాదవ్, ఢిల్లీ ప్రకాష్ యాదవ్, పుంగనూరు డివిజన్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, రామకృష్ణ యాదవ్, వసంత యాదవ్, గౌరమ్మ యాదవ్, రెడ్డప్ప యాదవ్, శేఖర్ యాదవ్, హరిప్రసాద్ యాదవ్, కార్తీక్ యాదవ్, ఎర్రప్ప యాదవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యాదవ ఎంప్లాయీస్ సొసైటీ చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు యాదవ వనభోజనాల కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలోని యాదవ ఉద్యోగులందరూ కూడా విచ్చేయడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా తరపున నమస్సుమాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మరింత బాగా నిర్వహించుకుంటూ యాదవ ఉద్యోగులందరూ వాళ్ళ మధ్య మంచి పరస్పర సత్సంబంధాలు నెలకొల్పుతూ యాదవుల ఐక్యతకు, అదేవిధంగా యాదవుల అభివృద్ధికి, యాదవ విద్యార్థుల విద్యాభివృద్ధికి, సంక్షేమానికి మన అనేది నిర్విరామంగా కృషి చేస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ద్వారా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూనే, అదేవిధంగా యాదవ సంబంధించినటువంటి ప్రతి ఒక్క
ఉపాధ్యాయులు కానీ వివిధ శాఖల్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇదే విధంగా జయప్రదం చేసుకుంటూ మనకు సంబంధించిన చదువుకు సంబంధించిన విషయాల్లో కానీ పేద విద్యార్థులు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈ యాదవ ఎంప్లాయీస్ సొసైటీ మరింత విస్తృతంగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. పొంగనూరులో హజరత్ ఖాదర్ వలి బాబా వారి ఉరుసు వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక కుమ్మరి వీధిలోని మదీనా మసీదులో మధ్యాహ్నం నమాజ్ తర్వాత మకాన్ వద్దకు చేరుకున్న ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు దువా చేపట్టారు. అనంతరం హజరత్ ఖాదర్ వలి బాబా పేరిట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ఫకీర్ల జోహార్లతో బాణాసంచా వేడుకల మధ్య విద్యుత్ దీపాల అలంకరణతో కుమ్మరి వీధి మకాన్ వద్ద ఖాదర్ వలి బాబా పేరిట గంధం ఫాతిహా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో హిందూ ముస్లింలు పాల్గొనాలని కోరారు. अचानक मेरी किस्मत जगाने अचानक मेरी किस्मत जगाने नबी आ रहे हैं नबी आ रहे हैं बुलाने से मचल चलो चूम ले आका के चल आका के चल कर क्यों वो देखो हलीमा की बकरी छुड़ाने नबी आ रहे हैं नबी आ रहे हैं बोलना फरमा जुमला अहले बैत रिज़वानुल्लाहि तआला अलैहिम अजमईन के अरवाह को नज़र तक़ब्बल कबूल फरमा। या अल्लाह इन तमाम ज़िक्र व अस्कार का सवाब तेरे प्यारे हबीब नबी पाक के वसीले सदके से मौला पीर पीरा मेरा सैयदना शेख अब्दुल कादिर जिलानी हुजूर गौसे आज़म मेरा मुईनुद्दीन बड़े पीर गौसे आज़म सगीर की बारगाह में ज़िक्र तमाम कबूल अता फरमा। उनका जुमला मुरीदीन मुहिब्बीन मुतवस्सिलीन की बारगाह में ज़िक्र तमाम कबूल अता फरमा। इन तमाम का सवाब अता रसूल इंदल वली ख्वाजाए ख्वाजगा फख्र हिंदुस्तान ख्वाजा मुईनुद्दीन चिश्ती की बारगाह में ज़िक्र तमाम कबूल अता फरमा। या अल्लाह इन तमाम का सवाब खुसूसन बिलखुसूस हज़रत सैयदना शाहुल हमीद और क़ादर वली अलैहि रहमत और रिदवान की बारगाह में नज़र तक़ब्बल कबूल फरमा। या अल्लाह बंगलोर के रहने वाले बसने वालों ने उनके नाम पर यह फातिहा खाने का इंतजाम किया मौला इस तमाम इंतजाम को मौला कबूल फरमा। इस ताउन में जितने भी लोग शिरकत की तमाम की शिरकतों को मौला कबूल अता फरमा। जितने भी लोग आमीन के सच्चे आमीन को मौला कबूल अता फरमा। हज़रत सैयदना क़ादर वली अलैहि रहमत और रिज़वान के रूहानी रब्बानी फैज़ान से माला माल अता फरमा। उन कद्दू बना के दिखाता देखो ऐसी गद्दारी कुमार मोहल्ला मदीना मस्जिद मकान के पास आज नागूर शरीफ में रहने वाले हज़रत सैयद खादर शाह वली बाबा रहमतुल्लाह अलैह का 14/12/2025 संदल शरीफ कुमार मोहल्ला मकान के पास बनाया जा रहा है। आज दोपहर ज़ोहर नमाज के बाद फातिहा खानी हुई और आम दावत हुई और शाम में 9 बजे ईशा नमाज के बाद संदल शरीफ का प्रोग्राम होगा। इस जलसे में तमाम हजरात शामिल होकर सवाब-ए-दारे हासिल करें। वक्त सलाम कुमार मोहल्ला मदीना मस्जिद पुंगनूर। 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మకాన్ వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా
సాయంత్రం 8:30 గంటలకు బాణసంచ వేడుకలతో ఫకీర్ల జోహార్లతో మకాను వద్ద ఖాదర్ వలీ బాబా పేరిట గంధం ఫాతిహా జరుగును. అందుమూలంగా పుంగనూరు పట్టణ హిందూ ముస్లిం సోదరిమణులు అందరూ ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. సమాజ అవసరాలకు అనుగుణంగా పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మధుబాల పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని యాచకులు నిరాశ్రయులకు సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేశారు. వారితో కలిసి అన్నం తిన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుపేదలను గుర్తించి దుస్తులు, నిత్యావసర సరుకులు అందివ్వడం జరుగుతుందన్నారు. చలి తీవ్రమవుతూ ఉందని వచ్చే శుక్రవారం రోజున దుప్పట్లను పంపిణీ చేయడం జరుగుతుందని మధుబాల తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇదివరలో పుంగనూరు పుర ప్రజలకి, నిరుపేదలకి సమాజ సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి ఉన్నాము. మొట్టమొదటిదిగా బీదలైనటువంటి వారు ఎవరైనా దహన సంస్కారాలకి వారి దగ్గర డబ్బు లేని ఎడల మేము వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగినది. తర్వాత ప్రకాశం కాలనీలో కూడా నిరుపేదలని మేము ఆధార్ కార్డుల ద్వారా ఎన్నిక చేసి వారికి కూడా మేము చీరలు పంపిణీ చేయడం జరిగినది. అదేవిధంగా పూర్ ఫ్యామిలీ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో అలాంటి ఒక కుటుంబాన్ని మేము దత్తత తీసుకొని వారికి ప్రతి నెల 4,000 రూపాయలు మేము అందజేయడం జరుగుతూ ఉంది. వారి పిల్లల యొక్క చదువుల కొరకు, వారి కుటుంబ అవసరతల కొరకు మేము అది ఇస్తున్నాము. ఆ తర్వాత మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిరుపేదలైనటువంటి భిక్షగాలైనటువంటి భిక్షాటన చేస్తున్నటువంటి పురుషులను, స్త్రీలను మేము గుర్తించి వారిని మేము సాదరంగా ఆహ్వానించి వారికి ఈ దినము మా ట్రస్ట్ తరఫున మరి ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని వారితో కూడా మేము కూడా కూర్చొని సహపంక్తి భోజనం చేయాలనేటటువంటి ఆలోచన వచ్చినందువలన మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాము. ఆ తర్వాత ఈరోజు కూడా ఈ నెలలో 19వ తేదీన మేలుపట్లలో మహా గొప్ప కార్యక్రమం జరుగుతోంది. అక్కడ 100 మందికి మేము నిరుపేదలను గుర్తించి వారికి చీరలు మరియు బెడ్షీట్లు కూడా మేము ఉలెన్ బ్లాంకెట్స్ మేము అందజేస్తున్నాము. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తాము. ప్రతి 3 నెలలకు ఒకసారి మరి ఒక్కొక్క పాలాన్ని మేము గుర్తించి ఆ యొక్క నిరుపేదలని మేము ఆధార్ కార్డుల ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వారికి ఏ అవసరతలు ఉన్నవో ఆర్థిక అవసరతలు మేము తీరుస్తామని మేము మీడియా ముఖంగా మేము పుర ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన మధుబాల గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆమె ఈ కార్యక్రమం ఆమె సొంత నిధులతో చేస్తున్నది. ఆమెకి ఎక్కడి నుంచినో డబ్బులు రావడం లేదు. 3 నెలలకు ఒక్కొక్క పర్యాయము దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఆమెకు వచ్చేటువంటి జీతంలో 10% డబ్బులు కూడబెట్టి దాని ద్వారా పేద ప్రజలను గుర్తించి వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసే కోరుకున్నది. నిరుపేదలు ఎవరైనా ఉంటే బుక్కులు కొనలేని స్థితిలో, నిరుపేదగా ఉండి ఫీజు కట్టలేని స్థితిలో ఉండేవారికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా మధుబాలమ్మ గారు సహాయం చేస్తారు. ఇంకా ఇట్లా ఎన్నో ఆమె చేయాలని ఈరోజు ఆదివారం ఈ విధంగా భిక్షాటన చేయవారికి కూర్చొని సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆమె ఎన్నో చేయాలని యేసు ప్రభువుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. పలమనేరు డివిజన్ ఉపాధ్యాయులకు ఆదివారం చౌడేపల్లి మండలం దాదేపల్లి మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. పుంగనూరు, పలమనేరు, చౌడేపల్లి, సోమల, పంచాని, గంగవరం, బైరెడ్డిపల్లి, సదుం మండలాల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పుంగనూరు ఎంఈఓ నటరాజరెడ్డి ప్రారంభించారు. పుంగనూరు టీంకు తులసిదాస్ సారథ్యం వహించారు. పుంగనూరు సోమలపై
83 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏఎం సుబ్రహ్మణ్యం 52 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఇప్పుడు స్పిన్ చేసేది సార్ మీరు స్పిన్ చేయండి. సూపర్ ట్రైల్ సార్ దాసాన్ భాయ్ పుంగనూర్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ను పొంగనూరు రాతి మసీదు కమిటీ సభ్యులు కలిశారు. పొంగనూరు రాతి మసీదుల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మసీదు కమిటీ గౌరవ అధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ సద్దాం హుసేన్లు కోరారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ని నెల్లూరులోని ఆయన నివాసంలో కలిశారు. రాతి మసీదుకు సంబంధించిన దాదాపు 350 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చైర్మన్ స్పందించారు. విచారణ చేపట్టి భూముల పరిరక్షణకు చర్యలు చేపడతామని చైర్మన్ హామీ ఇచ్చినట్లు సద్దాం హుసేన్ తెలిపారు. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా పొంగనూరులోని చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నాగపాలెంలోని సేసే హటన్ మెమోరియల్ చర్చ్, మార్లపల్లి ఇందిరా సర్కిల్ చర్చిలతో పాటు కొత్తపేట, కొత్త ఇండ్లు, మేలుపట్ల, పూజగన్నపల్లి ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు యేసు ప్రభువును కీర్తిస్తూ ఆరాధనలు చేపట్టారు. ఆశీర్వదించమని నీ రాజ్య వ్యాప్తిలో వీటిని వాడుకొని మా దేవ అనేకులు నీ ప్రేమను తెలుసుకున్నట్టుగా, అనేకులు నీ రక్షణలోకి వచ్చినట్టుగా నీ రాజ్యము విస్తరించబడి నీ రాజ్యము వ్యాపించబడి అనేకులకు నీ రక్షణ కోరుతున్నాను. కారణాలు సమర్పించిన ప్రతి బిడ్డ యొక్క కోరికలు యేసు క్రీస్తు యొక్క మహిమలో నీవు దయచేయమని కోరుతున్నాను. భూమి ఆకాశములు అందులో ఒక సమస్తము నీవే దేవా. నీ విద్యుత్ దారిలో నుండి నీకు ఇవ్వడానికి మా నాయన నీ వారు పెంచిన నీ మహాకృపను బట్టి నీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నా. మా బిడ్డలందరి యొక్క కోరికలను యేసు క్రీస్తు యొక్క మహిమలో నీవే తీర్చమని కోరుతున్నాను. వారి ప్రార్థనలకు నీ చిత్తానుసారమైన జవాబును దయచేయమని కోరుతున్నాను. వారు దేని కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు, దేనితో సతమతమవుతున్నారు, దేని కొరకు మా దేవ వారు చింతిస్తూ ప్రార్థిస్తున్నారు. సమస్యలన్నింటినీ కూడా నీవే పరిష్కరించి నెమ్మదిగా మనసుతో నేను సేవించడానికి వారికి కృపను దయచేయమని కోరుతున్నాను. కారణాలు పాటుగా నీ అనుగ్రహించిన నీ వాక్య కొరకు స్తోత్రాలు దేవ. మా జీవితాలలో అనేక సంగతులను గురించిన భయము మేము కలిగి ఉండగా నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యపు జీవితాలను బట్టి నీ స్తోత్రాలు. మా భవిష్యత్తు గురించిన భయాలు, మా యొక్క జీవితాల గురించిన భయాలు, మా దేవా మా యొక్క జీవితంలో భవిష్యత్తులో నీ ఎదుట నిలవబడడానికి భయాలు మమ్మల్ని బట్టి పీడిస్తుండగా మా రోగాలు, మా సమస్యలు, మా యొక్క
నీ నుంచి మా దేవా మేము పోగొట్టుకోవడానికి ఈ సహాయాన్ని మా అందరికీ దయచేయమని కోరుతున్నా. కుడికి కానీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. సెలవు రోజుల్లో సైతం ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పొంగనూరులోని కొత్త ఇండ్లు మేలుపట్ల లీనార్డ్ బసవరాజ జడ్పీ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం పాఠశాలలోనే భోజన సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. పక్కన ఉన్న వారిని జాగ్రత్తగా గమనిస్తుంది. రైట్, అక్కడున్న ఆ చార్ట్ లో మన జనరల్ ఏమనుకున్నాం, ఏది ఎనర్జీ అవుతుంది అనుకున్నా, డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. సో డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఫార్ములా ఏమి? ఇక్కడ కార్బన్ మాలిక్యూల్స్ ఏమన్నాయి? 6 కార్బన్ మాలిక్యూల్స్. సో ఈ 6 కార్బన్ మాలిక్యూల్స్ ఫస్ట్ ఏమవుతాయంటే 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న పైరువేట్స్ గా కనబడతాయి. 3 carbon molecule pyruvates. Then they పట్టణం దారుల్ హుదాలో విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రాయింగ్, రీడింగ్ వంటి పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. విద్యా బోధనతో పాటు నైతిక విలువలతో కూడిన సమగ్ర జీవితాభివృద్ధి సాధ్యమవుతుందనే దృఢ విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనతో పాటు మహాప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన సందేశాల ఆధారంగా శాంతి, సద్గుణాలు మరియు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే నైతిక పాఠాలను వివరించారు. మన పొంగనూరు పట్టణంలో దారులత పొంగనూరు సెంటర్ ఈరోజు హాదియా మోరల్ స్కూల్ అసోసియేషన్ తరఫున ఇంటర్ మకాతిబ్ ఆర్ట్ ఫెస్ట్ జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న గిఫ్ట్ ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలవడానికి వచ్చినటువంటి మకాతిబ్కి ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మకాతిబ్ నిర్వహించి వారిలో చదువుతున్నటువంటి విద్యార్థులకి అవగాహన మరియు ఆర్టులో డ్రాయింగ్, మెమరీ టెస్ట్, ప్రసంగ కళావేదిగా ఎలా వచ్చే సంవత్సరంలో ఇంకా బాగా ఇది మేము నిర్వహించి ఇంకా ప్రోత్సహించడానికి కృషి చేస్తామని హాదియా తరఫు నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. పొంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం స్థానిక బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో శిబిరం నిర్వహించగా వివిధ రకాల కంటి జబ్బులతో ఉన్న వారికి ఈ శిబిరంలో చికిత్సలు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. మరో 20 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. తర్వాత కంటి సంరక్షణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో త్రిమూర్తి రెడ్డి, కేశవరెడ్డి, సుధాకర్ రావు, రజీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణకు 3K రన్ను నిర్వహించిన రామచంద్ర మిషన్ వారు.
యాదవుల ఐక్యత కోసమే వనభోజన కార్యక్రమం. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు. యాచకులకు సహపంక్తి భోజనం ఏర్పాటు చేసిన మధుబాల. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.